అంటే ఇప్పుడు వస్తున్న లెక్కలు ఏందంటే లేటెస్ట్‌గా తెలంగాణ స్టేట్ వరకు చూస్తే గత 5 ఏళ్లలో 14,88,000 వీధి కుక్క కాటు ఘటనలు సంభవించాయని చెప్పి సమాచార హక్కు చట్టం కింద హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు చెప్పినట్టు విషయం. అంటే 5 ఏళ్లలో 14,88,000 అంటే దాదాపుగా ఏటా 3,00,000 వీధి కుక్క కాటు ఘటనలు జరుగుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా చూస్తే ఏందంటే 2024లో 37,00,000 ఘటనలు జరిగినాయి. అంత ముందుకు చూస్తే 2024 కంటే 23, 22తో 3 ఏళ్ల కాలంలో ఆ వీధి కుక్క కరిచినటువంటి ఘటనలు 70% పెరిగినాయి దేశవ్యాప్తంగా. అంటే 70% పెరిగినాయి. మరి వీధి కుక్కల సంఖ్య తగ్గుతుంటే ఇవి కరిచే ఘటనలు ఎట్లా పెరుగుతాయి? మన రాష్ట్రంలో చూస్తే ఇవి సంవత్సరంలో 5 ఏళ్లలో ఇంత భారీ ఎత్తున జరిగినాయంటే ఎంత ప్రమాదకర స్థాయిలో ఇవి ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇవి సంఖ్య వీటి మీద సర్వే చేయడం ద్వారా కొన్ని లెక్కలు చూస్తే దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల వీధి కుక్కలైనని ఒక అంచనా. మన రాష్ట్రంలో చూస్తే 25-30 లక్షల వరకు ఉంటాయని అంచనా ఉంది. హైదరాబాద్‌లో సర్వేలో లెక్కలు తేల్చారు. ఇప్పుడు విస్తృతమైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ 300 డివిజన్‌లకు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపుగా 4,85,000 వీధి కుక్కలు ఉన్నట్టుగా లెక్కలు తేల్చినటువంటి పరిస్థితి. ఒక హైదరాబాద్ 4,00,000. 4,85,000 దాదాపు 5 లక్షల దగ్గరగా. మిగతా మున్సిపాలిటీలలో దాదాపుగా 2 లక్షల పైగా ఉన్నాయి. ఈ రకంగా చూసినప్పుడు వీటి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. నియంత్రణ కోసం ఆపరేషన్లు జరుగుతున్న లెక్కలు కూడా పెరుగుతున్నాయి. నిధులు ఖర్చు అవుతున్నాయి. కానీ వాటి సంఖ్య తగ్గట్లేదు. ఇక్కడే మతలబు ఉంది. వీటిని నియంత్రించే చర్యలు సక్రమంగా జరగట్లేదని స్పష్టంగా కనపడుతుంది.